వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ప్రస్తుతం సొసైటీలో ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే సెలబ్రిటీలకు గడ్డుకాలం దాపరించిందని చెప్పాలి. ఏదైనా ఫంక్షన్ కి రావడానికి, వేదికపై తమ మనసులోని మాటల్ని చెప్పడానికి, తమ ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోవడానికి వీలు లేని వాతావరణం కనిపిస్తోంది. సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం, చిన్న మాట తప్పుగా దొర్లినా క్షణాల్లో అది వైరల్గా మారి ఆ మాటలు అన్నవారి మెడకు చుట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో ఇలాంటి కాంట్రవర్సీలు టాలీవుడ్లో చాలా జరిగాయి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందిన ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓజీ కాన్సెప్ట్ పేరుతో సెప్టెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో ఘనంగా జరిపారు. అయితే ఈ ఫంక్షన్ స్టార్ట్ అయిన కాసేపటికే వర్షం మొదలు కావడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఆ సమయంలో తమన్ చేసిన కమెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వర్షం మొదలైన కాసేపటికి వేదికపైకి వచ్చిన తమన్, వర్షమా బొక్క, ఏం జరిగినా ఇక్కడే ఉంటామన్నాడు. ఇప్పుడు ఈ మాట పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. వర్షమా బొక్క, మేమున్నా ఇక్కడే ఉంటాం. గొడుగు తీసేయి. హీరో గారి డైలాగే, మనల్ని ఆపేది? థండర్ స్టార్మ్ అంట, బొక్కలో థండర్ స్టార్మ్. సోషల్ మీడియాలో తమన్ని ఏకిపారేస్తున్నారు. వర్షాన్ని అంత తేలికగా తీసుకోవడం నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. కొన్ని చోట్ల వర్షం అనేది లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీకు వర్షం అంటే అంత చిన్న చూపా? ప్రకృతికి కోపం వస్తే ఎవరేం చేయలేరు. ఈ మధ్యకాలంలో ఎన్నో విపత్తులు జరిగాయి. దేన్ని మనం ఆపలేం. వర్షాలు లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వర్షం మీద కమెంట్ చేయడం ఏమిటి? నీ ఫంక్షన్ బాగా జరగాలని వర్షం అవసరం లేదు అంటున్నావు. కానీ కోట్లాది మంది రైతులకు వర్షం చాలా అవసరం. నెటిజన్లు తమన్పై మండిపడుతున్నారు. ఫంక్షన్లో నోరు జారిన తమన్ ఇప్పుడు ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. తనపై జరుగుతున్న ఈ ట్రోలింగ్ గురించి తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. సెలబ్రిటీలు తమ నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని తమన్ మరోసారి ప్రూవ్ చేశాడు.